హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. ఈరోజు మనం ఈ రీడింగ్లో అసలు ఆ డివైన్ నుంచి రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్ కనెక్షన్ అంటే రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ మీతో ఎట్లా ఉంటున్నారు, ఎవరైతే మీ పార్ట్నర్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారో, ఎమోషనల్ కనెక్షన్ పార్ట్నర్ అంటే మీ లైఫ్ పార్ట్నరే అయ్యిండు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బాగా ఇష్టపడే పర్సన్స్ ఎవరైనా ఉంటే అంటే మీకు మనసుకి దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎందుకు మీతో స్వభావంగా ఉండటం కానీ, లేదా ఆహ్, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, ఇంతకు ముందు ఉన్న అండర్‌స్టాండింగ్స్ మీ మధ్య లేవు అని మీరు అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు గైస్. అంటే మీ సోల్‌మేట్ అని ఎవరినైతే అనుకుంటున్నారో, వాళ్ళ మనసులో అసల ఏముంటుంది? వాళ్ళసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ మధ్య ఏం జరుగుతుంది? మీ బాండింగ్ ఎట్లా ఉంది? అనేదైతే మనం తెలుసుకుందాం గైస్. అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు రిలేషన్‌షిప్ చేయండి అక్క, రిలేషన్‌షిప్ గురించి, ఎమోషనల్ కనెక్షన్స్ గురించి చేయండి అని అడుగుతున్నారు. సో, దాని గురించి చేద్దాం అనుకుంటున్నాను గైస్. సో, ఎవరైతే దీనికి రెజొనేట్ అవుతారో వాళ్ళందరూ కంటిన్యూ చేయండి. రెజొనేట్ అవ్వట్లేదంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో, ఎవరైనా సరే ఎప్పుడైనా కూడా రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు. అంటే ఇది టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్‌నయితే ఫాలో అవ్వచ్చు గైస్. మీరు చూస్తున్న టైంకి రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. 50, 60% కంటే ఎక్కువ రెజొనేట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది అర్థం చేసుకోండి. సో, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, ఎట్లాంటి రిప్లైని పంపిస్తుంది అనేది అయితే మీరు రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే ఆ స్క్రీన్ పైనే ఉంటుంది వీడియోలో. సో, వాట్సాప్‌లో నన్ను అప్రోచ్ అవ్వండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. అంటే డబ్బులు పే చేసి చేపించుకోవాలి. సో, అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఏదో ఒక టైంకి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇవన్నీ కూడా ఆన్ కాల్ రీడింగ్సే. అంటే మీరు కాల్‌లో ఉండంగానే నేను మీకు రీడింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో, దానికన్నిటికి కూడా కండిషన్స్ అన్నిటికి విల్లింగ్‌గా ఉన్నవాళ్ళు అంటే ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అవ్వండి గైస్. సో, రీడింగ్ నచ్చుతుంది, మాకు రెజొనేట్ అవుతుంది అక్క అని నాకు కామెంట్‌లో తెలియజేస్తున్న వాళ్ళు, మీకు మీ ఒపీనియన్స్ చెప్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మీ మనసులో ఏముంది? డివైన్ ఏం చెప్తుంది? అసలు మీ మనసులో మాటల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరేం ఫీల్ అవుతున్నారు? మీ మీ సోల్‌మేట్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అనుకుంటున్నారు అనేదైతే చూద్దాం. డివైన్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మీ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి అనేది చూద్దాం గైస్. సో, మీరు మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకోండి. మీ నేమ్ చెప్పుకోండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి మీరు యూనివర్స్‌కి కన్వే చేయండి. మీ తరపు నుంచి మీ మనసులో ప్రతి కోరిక కూడా ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో అదంతా జరగాలని నేను మీ అందరి తరపు నుంచి కూడా యూనివర్స్‌కైతే మీ యొక్క కోరికలన్నీ కూడా కన్వే చేయడం జరుగుతుంది. పంపించడం జరుగుతుంది. సో, యూనివర్స్ తప్పకుండా మీకు ఒక మంచి మెసేజెస్‌ని, ఒక రైట్ మెసేజెస్‌ని అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో, అందరూ సాటిస్ఫై అయ్యేలాంటి చక్కటి రిప్లైస్ మనకి రావాలని కోరుకుందాం. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే మనకి పంపించండి యూనివర్స్. ఒక్కసారి మీకేమనిపిస్తుందంటే ఇదంతా పెద్ద డ్రామా అనిపిస్తుంది. అంటే మీ పార్ట్నర్ ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారేమో మీతో. ఎట్లా అనిపిస్తుందంటే, ఏంటి ఇదంతా మేమెక్కువ మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో మేమెక్కువ ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్. ఎందుకంటే ఇదంతా డ్రామాలా మీకనిపిస్తుంది. అంటే చుట్టూ ఉన్నదంతా ఎట్లా ఉందంటే మీరేం చేస్తున్నా కూడా వాళ్ళు మీకు సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు. అంటే ఇంతకు ముందు పాస్ట్‌లో బాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమో, లేకపోతే మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనకాతల వేరేలాగా మాట్లాడటమో, లేకపోతే మీరేం చెప్తున్నా పట్టించుకోకపోవడమో, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయాలని చూడటమో ఇట్లాంటివి చేస్తున్నారు. సో, మీకనిపిస్తుంది. ఇదంతా డ్రామా. ఎందుకింత డ్రామా ప్లే చేస్తున్నారా మా లైఫ్ మీద అని ఒక్కొక్క థాట్ అయితే సమ్ సినారియోస్‌లో అంటే అందరికి కాదండి. కొంతమందికి. ఆ! ఆ ఫీల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వస్తుంది అనేది నేను చెప్తుంది కాదు. ఇక్కడ డివైన్ కనెక్షన్స్ ఆ విధంగా డివైన్ మెసేజెస్ ఆ విధంగా ఉన్నాయి. అట్లా డ్రామా చేశారు మా దగ్గర అనే ఫీల్ మీలో ఉంటుంది.
ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. కానీ మీరు ఎట్లాంటి డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అదేంటో కూడా తెలీదు. ఐ వాస్ హర్ట్ బై యూ. అది చూసారా? మీరు వాళ్ళ వలన చాలా చాలా హర్ట్ అయ్యారంట. అది నేను చెప్పట్లేదు. యూనివర్స్ డివైన్ ఇస్తుంది మెసేజెస్. మీరు వాళ్ళ వల్ల చాలా హర్ట్ అయ్యారంట. మరి ఎన్ని విషయాలలో హర్ట్ అయ్యారనేది మీరు నాకు కామెంట్‌లో చెప్పాలి. ఎందుకంటే చెప్తేనే మనం ఏదైతే చెప్తున్నామో, మనం ఏదైతే మన మనసులో ఉన్న బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తామో, సంతోషాన్ని కానీ గైస్, హ్యాపీనెస్‌ని కానీ లేకపోతే బాధను కానీ మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్రెస్ చేస్తామో అది డివైన్ తీసుకుంటుంది. అంటే యూనివర్స్ క్యాచ్ చేస్తుంది. సో, క్యాచ్ చేసిన తర్వాత మనకి ఏది హ్యాపీగా ఉంటుందో అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో, ఎవరైతే ఇలా బాధపడుతున్నారో, ఎవరైతే ఈ డెసిషన్స్ మీ రిలేషన్ అంతా డ్రామా అని మీరు ఫీల్ అవుతున్నారని ఇక్కడ చెప్తుంది. అంటే దీనికి తగ్గ ఆహ్, రీడింగ్ తగ్గగా మీరు ఎవరో ఒకరు దీన్ని చూస్తున్నారనేది డివైన్ మెసేజెస్. ఎందుకంటే మీరు ఎవరో ఒకరు దీనికి కనెక్ట్ అవుతేనే ఈ రీడింగ్ వస్తుంది ఇక్కడ. సో, ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్. మీరు ఏ డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేరు. నేనేం తీసుకోలేకపోతున్నానని మీరు చెప్పుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ వల్ల మీరు బాగా హర్ట్ అయ్యారు. అంటే వాళ్ళ వల్ల మీరు బాగా బాధింపబడ్డారు. అంటే తెలుగులో కూడా నేను చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమందికి నాకు అది కూడా పర్సనల్‌గా చెప్తున్నారు. నాకు ఇంగ్లీష్‌లో అర్థం అవ్వట్లేదు. అన్ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. సో, అర్థం చేసుకోండి. మీరు వాళ్ళ వల్ల బాధింపబడ్డారు అనేది కూడా మీ మనసులోని మాట అండి. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. ఇలాంటి ఏదైతే ఉందో మీ మధ్య బాధ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను కోరుకోవట్లేదు. నేను మళ్ళీ అట్లాంటి బాధను గాని, ఆ వాటిని గాని తీసుకోవటానికి నేను రెడీగా లేను అని మీ మనసు మిమ్మల్ని చెప్తుంది. మీ మనసు చెప్తుంది అని యూనివర్స్ చెప్తుంది గైస్. యూనివర్స్ అయితే ఒక రైట్ మెసేజ్‌ని అందిస్తుంది. సో, వాళ్ళ వల్ల మీరు చాలా చాలా బాధపడ్డారు. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఏ డెసిషన్ అంటే మేబీ మీకు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారంటే ఇక్కడ 2 సిట్యుయేషన్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళతోనే మీ ఫ్యూచర్, వాళ్ళతోనే మీ లైఫ్ అనుకోని ఉంటారు. వాళ్ళు వదిలేస్తే మీరు ఫ్యూచర్‌ని ఎలా గడపాలి అనే ఆలోచన మీలో ఉంటుంది. లేదు ఏదో ఒక రీజన్స్‌లో ఎట్లా ఉంటుందంటే కొంతమందిలో ఎట్లా ఉంటుందంటే మీరే మ్యారేజ్ ప్రపోజల్‌కో వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది. నాకు మ్యారేజ్ జరుగుతుంది. లేకపోతే వీళ్ళు నాతో లైఫ్ అంతా ఉంటారనుకోని ప్రామిసెస్ నమ్మి మీరు కమిట్ అయ్యి ఉంటారు వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి. సో, వాళ్ళు ఇప్పుడు అదంతా బ్రేక్ చేసేసరికి మీరు ఫ్యూచర్‌ని ఎలా చేయాలి? ఏం డెసిషన్ తీసుకోవాలి? అసలు ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా మీకు అర్థం కాని సిట్యుయేషన్స్‌లో మీరున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. క్లియర్ కట్‌గా ఆ మెసేజెస్ అన్నీ వస్తున్నాయి. నేను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. కానీ ఇట్లాంటి పెయిన్ ఏదైతే ఉందో, ఇట్లాంటి బాధ ఏదైతే ఉందో, దాన్ని మళ్ళీ నేను రిపీట్‌గా నా లైఫ్‌లోకి తీసుకోవడానికి నేను రెడీగా లేను అని మీ మనసైతే 100% కన్ఫర్మ్‌గా చెప్పేస్తుంది. చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. ఇదంతా డ్రామాలా ఉంది. నన్ను మోసపోయాను నేను అనేది మీ మనసైతే చెప్తుందనేది ఇక్కడ డివైన్ మెసేజెస్ గైస్. డివైన్ అయితే ఆ విధంగా చెప్తుంది. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఎందుకో నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోయానేమో అని కూడా మీరు బాధపడుతున్నారు. ఎందుకంటే మీ వలన వాళ్ళు హ్యాపీగా లేరు అనేది వాళ్ళు చెప్తున్నారు. సమ్ రీజన్స్‌లో అంటే కొంతమంది చెప్పకపోవచ్చు. కొంతమందేమో దూరంగా వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతున్నారు. కొంతమంది విషయంలో ఏంటంటే నీతో ఉండడం వల్ల నాకు హ్యాపీనెస్ లేదు. నీతో ఉండడం వల్ల నాకు ఇంకా పెయిన్ ఉంది. లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్తున్నారు గదా! సో, అది కూడా మీకు చాలా చాలా పెయినుంది. చాలా బాధనైతే మిగులుస్తుంది. నేనెందుకు నిన్ను సంతోషపెట్టలేకపోతున్నాను? ఎందుకింత డ్రామా ప్లే చేసావు? ఎందుకింత నన్ను బాధ పెట్టావు? అని మీ మనసన్ని ప్రతీదీ దాన్ని కూడా క్వెషన్ చేస్తుంది. అని ఇక్కడ రీడింగ్‌లో వస్తుంది మనకి. యూనివర్స్ నుంచి డివైన్ మెసేజెస్ అవే. సో, ఈ బాధని ఇంకా ఈ పెయిన్‌ని నేనింక తట్టుకోలేను. మళ్ళీ ఇట్లాంటి పెయిన్‌ని గాని, ఇట్లాంటి బాధను గాని నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు అని కూడా చెప్తుంది మీ మనసు. ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్. ఇక్కడ మనసు ఏం చెప్తుందో దానికంటే నా బుద్ధి ఏది చెప్తుందో దాన్నే నేను ఎక్కువగా నమ్ముతాను అని కూడా మీరు డిసైడ్ అవ్వారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే బెటర్‌గా మైండ్ అంటే మీ బుద్ధి. మీ బుద్ధి ఏం చెప్తుంది? ఇప్పటి వరకు మనసు చెప్పింది. మనసుకి వాళ్ళు నచ్చారు. మీ మనసుకు దగ్గరయ్యారు. మీ మనసు వాళ్ళని కోరుకుంది. వాళ్ళతో ఎమోషనల్‌గా మీ మనసు కనెక్ట్ అయింది. సో, దాని వలన మీరు అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళకి విల్లింగ్‌గా ఉండటం కానీ, వాళ్ళతో కలిసి ఉండటం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా కూడా దాన్ని తట్టుకోవడం కానీ, వాళ్ళు మీకు సపోర్ట్ చేయకపోయినా మీరు మ్యూచువల్‌గా మీకు అన్ని విషయాల్లోనూ
ఆహ్, సపోర్టివ్‌గా లేకపోయినా మీరు ఉండటం కానీ, మిమ్మల్ని బాధ పెట్టినా ఉండటం కానీ, మీకెంత పెయిన్ కల్పించినా కూడా మీరు వాళ్ళని వెనకేసుకురావటం కానీ, అంతా వాళ్ళే మీ లోకం అనుకోవడం కానీ, ఇట్లాంటివి చేశారు. కానీ ఇప్పుడు మీరు ఏం డిసైడ్ అయ్యారు? ఏం రియలైజ్ అవుతున్నారంటే ఎట్లా ఉంటుందంటే, నేను ఇక నుంచి నా బుద్ధి ఏం చెప్తుందో అది మాత్రమే వింటాను. మనసుకి ప్రయారిటీ ఇవ్వకుండా బుద్ధికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అనేది మీ ఆలోచన ఇప్పుడు. ఎందుకంటే బుద్ధి కూడా మంచిగా ఉంటే మంచి వైపు నేను ఎళ్ళేదాన్ని కదా! నేను ఎందుకు ఇట్లా మిస్టేక్ చేశాను అనేది మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటున్నారు. మీ మనసులోని ఆలోచన ఆ విధంగా ఉంది అనేది ఇక్కడ మనకి యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్ టైప్. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ లైఫ్ డిఫరెంట్‌లీ. నేను గనక కరెక్ట్ టైమ్‌లో వెనక్కి తగ్గి ఉంటే అంటే వెనక్కి తగ్గడం అంటే, ఇప్పుడు మీరు వాళ్ళని మర్చిపోలేక ఈ పెయిన్‌ఫుల్ మెమోరీస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇట్లా కాకుండా నేను వేరేలాగా నేను ఎప్పుడైతే వాళ్ళు వద్దనుకున్నారో మమ్మల్ని, అదే టైమ్‌లో మేము కూడా వద్దనుకుంటే, నేను ప్రతి విషయాన్ని కూడా వేరేలాగా హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళం కదా! వేరేలాగా హ్యాండిల్ చేసేదాన్ని గదా! ఇట్లా అని మీ మనసు చెప్తుంది. అంటే ఇక్కడ జంట ఇక్కడ మేలా, ఫీమేలా అనేది నేను చెప్పట్లేదు. మీరది అర్థం చేసుకోండి. అంటే నేను ఫ్లోలో నేను ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి మీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేనిక్కడ ఒక లేడీని కాబట్టి లేడీ కింద మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ జెంట్సా, లేడీసా అనేది మీరు పక్కన పెట్టండి. మీరు ఒక హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి. సో, మీరు మేల్ అయితే మేల్ కింద మాట్లాడుకోండి. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ కింద కనెక్ట్ అవ్వండి రీడింగ్‌కి. సో, ఎవరిదైనా పెయిన్ ఒకటే కదా! మేల్స్‌కే పెయిన్ ఉంటది. ఫీమేల్‌కి పెయిన్ ఉండదని లేదు. ఫీమేల్‌కే పెయిన్ ఉంటది. ఆడవాళ్ళకే పెయిన్ ఉంటది. మగవాళ్ళకి పెయిన్ ఉండదు అనేది కూడా లేదు. ఇద్దరికీ సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇద్దరికీ సేమ్ బాధ అనేది సేమే ఉంటుంది. ఒకరి చేతిలో ఒకరు మోసపోతప్పుడు ఎవరి మనసైనా ఒకటే, ఎవరి బాధైనా ఒకటే కదా! సో, అదేనండి. నేనిక్కడ ఒక అమ్మాయిని కాబట్టి నేను ఇక్కడ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి యూనివర్స్‌కి నేను చెప్తున్నాను కాబట్టి నేను నేను ఆ ఒక అమ్మాయిలాగా నేను కన్వే చేస్తున్నాను. సో, మీరు దాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ ఎవరైనా సరే ఒకటే ఈక్వల్ జెండర్. ఈక్వల్‌గా ఉంటుంది డెసిషన్స్ అనేవి. సో, మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెక్ట్ టైమ్‌లో డెసిషన్ తీసుకోనుంటే ఇంకొకలాగా నేను బిహేవ్ చేసేదాన్నేమో అని. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. అసలు బతికుండంగానే ఈ బాధంతా నన్ను తినేసేలా ఉంది అని కూడా చాలా చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ మీకు ఉండే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా రాంగ్ మెసేజెస్ ఫార్వర్డ్ చేయదండి. యూనివర్స్ ఇస్తుందంటే ఇందులో ఎవరో ఒకరికి ఈ పెయిన్ అంతా భరిస్తున్నారు. మీరు చూసే వాళ్ళలో ఎవరో ఒకరికి ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయనేది. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అంటే అది ఎంత పెయిన్ అంటే ఎంత బాధపడితే మీరు అట్లా చెప్తారు. ఎందుకంటే ఇంత పెయిన్ ఎంత బాధ ఉంటేనే మీకు అదొస్తుంది. ఈ ఆలోచనలు కానీ, ఈ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు మిమ్మల్ని బాధపెట్టే విధానం కానీ, మీ మనసులోని వచ్చే క్వెషన్‌లు కానీ, ఇవన్నీ మిమ్మల్ని ఎలా చేస్తున్నాయంటే బతికుండంగానే మిమ్మల్ని తినేసేలాగా అంటే తినేయడం అంటే ఒక పక్క నుంచి తినేస్తుంటే మనిషి ఏం మాత్రం ఉంటారు. అలా ఉన్నాయి. అట్లా ఉన్నాయి. మీ బాధంతా ఆ విధంగా ఉంది అనేది యూనివర్స్ పంపించే డివైన్ మెసేజెస్ సార్. సో, చూద్దాం యూనివర్స్ ఎట్లాంటి సొల్యూషన్స్ ఇస్తుంది. అసల మిమ్మల్ని ఆహ్, ఈ చేసే ఇంత బాధ పెట్టిన ఆ మనుషులు ఎట్లా ఉన్నారు? అసలు దేని గురించి ఇంత పెయిన్ మీకిచ్చారు అనేది మీకు చూద్దాం. సో, యూనివర్స్ ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి వ్యూవర్స్ అందరికీ కూడా. అసలెందుకు ఇంత పెయిన్? పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది. కప్స్ ఎనర్జీ వస్తుంది. త్రీ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వస్తుంది. సో, ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఉన్నారంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కూడా ఆలోచిస్తున్నారు. మనీ మైండెడ్‌గా కూడా ఉన్నారు. ఎవరైతే మీకు పెయిన్‌కి కారణమయ్యారో, ఎవరైతే మీ బాధ ఇట్లా ఈరోజు రిలేషన్‌షిప్‌లోనే మనకి అసలు చాలా మంది అడుగుతున్నదేంటంటే, "అక్క మా పర్సన్ మాతో మాట్లాడట్లేదు. మా సోల్‌మేట్ మమ్మల్ని దూరం పెడుతున్నారు. అసలు వస్తారా? రారా? అసలు ఎందుకు మమ్మల్ని ఇలా అవాయిడ్ చేస్తారు? ఏ విషయం కూడా మాకు తెలియట్లేదు. ఏదైనా కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. కానీ అక్కడి నుంచి నో కాంటాక్ట్ సిట్యుయేషన్." చాలా మందికేంటంటే పక్క పక్కనే ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు మేమేం చేయాలి? మేమెలాగా డెసిషన్స్ తీసుకోవాలి? అసలని ఇప్పుడు మీ మనసులో ఉన్న మాటలన్నిటిని కూడా యూనివర్స్ ఒక డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందించింది. సో, ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళు ఎలా ఉన్నారు? ఏ పొజిషన్‌కి అసలు ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారనేది ఇప్పుడు చూపిస్తున్నాను.
సో, 4 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళైతే మనీ కోసం అంటే మనీ కోసం అంటే మనీ మైండెడ్‌గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. ఎవ్వరైనా సరే మనీ మైండెడ్‌గా ఉన్నారు. ఇంకొకటేంటంటే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఓవర్‌ఫ్లో అవుతుంది. వాళ్ళకి మీతో కాకుండా వేరే పర్సన్స్ కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం గానీ, అంటే ఈ వేరే పర్సన్స్ అంటే ఇల్లీగల్ రిలేషన్స్ అలాంటివి నేను చెప్పను. అవైతే మేబీ ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను రిలేషన్‌షిప్ వైస్ నేనేం చెప్తానంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే వాళ్ళ బాగా క్లోజ్డ్ సర్కిల్ అయినా అయ్యుండొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళ మీద ఎక్కువ అఫెక్షన్ వాళ్ళకి బాగా ప్రేమ దొరుకుతుంది. అలాంటి దొరికినప్పుడు ఇంకా మీ ప్రేమని వాళ్ళెందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకిప్పుడు మీరు అప్ ఎ ఎవ్వరు లేని టైంలో మీరిచ్చేది పెద్ద అమృతంలా అనిపిచ్చింది. కానీ ఇప్పుడు కొత్తవొస్తున్నాయి. డబ్బు పరంగా డబ్బు రిలేటెడ్‌గా అక్కడ వాళ్ళకి పరిచయాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరుగుతున్నాయి. లేకపోతే మనీ వస్తుందని ఉంది. లేకపోతే మీకంటే ఎక్కువ ఏముంది కొంతమంది వచ్చి అఫెక్షన్ చూపిస్తుంటారు. అది ఎంతకాలం హ్మ్, జరుగుతుంది ఆ ఎఫెక్షన్ అనేది మనం చెప్పలేము. కానీ వాళ్ళకి దానికి కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడేమంటే బాగా ఓవర్‌ఫ్లో అయ్యేంత ప్రేమని వాళ్ళు పొందాలి అన్నట్టు చూస్తున్నారు. సో, ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నారు. నేనింకా ఏం చేయాలి? నేను ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? నేనెట్లా ముందుకెళ్ళిపోవాలి? ఇక్కడి నుంచి నేను వేరే ప్లేస్‌కి చేంజ్ అవ్వాలా? నేను మైగ్రేట్ అవ్వి మళ్ళీ నా కొత్త వ్యవహారాలేమైనా సాగించాలా? ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. స్ట్రాంగ్‌గా దానికోసం అయితే ట్రై చేస్తున్నారు. ముందే అనుకున్నాం కదా గైస్. ఈ పర్సన్ అయితే ఫైనాన్షియల్‌గా అంటే డబ్బుకి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది ఫస్టే. ఇక్కడ చూసారా 5 ఆఫ్ వాండ్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని యూజ్ చేస్తున్నారు. అయితే పెయిన్స్ అయితే పడుతున్నారు. సమస్యలొస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. అంటే మీ దగ్గర నుంచి మీరు మాట్లాడితే వాళ్ళకొక ఎలా ఉంటుందంటే రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీతో ఉండాలని కానీ ఇట్లాంటివి కూడా లేవు. ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎట్లా ఉందంటే థర్డ్ పార్టీ నువ్వు వీళ్ళతో ఉండడం వల్ల నీకు లైఫ్‌లో ఎదుగుదల అనేది ఉండదు. లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. అసలెందుకు ఈ పర్సన్‌ని చూజ్ చేసుకున్నావు? నీకింకా బోలెడంత ఫ్యూచర్ ఉంది. నాతో ఉంటే నీకు మంచిగా లైఫ్ అంతా సెటిల్ అవుతుంది. ఇట్లాంటివి కూడా వాళ్ళు చెప్పే ఇది ఉంది. ఇంకొకటేంటంటే కెరియర్‌లో కూడా ఇప్పుడిప్పుడే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అవాయిడ్ చేసిన పర్సనేనా, మిమ్మల్ని దూరం పెట్టిన పర్సనేనా వాళ్ళు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు. అట్లాంటి వాళ్ళకెలా ఉందంటే ఇంకా మీ అవసరం లేదు అన్నట్టు కూడా కొన్ని సినారియోస్‌లో కనిపిస్తున్నాయి. కానీ స్ట్రగల్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే సమస్యలు వస్తున్నాయి వాళ్ళ చుట్టూ. కానీ వాటిని కూడా ఎదుర్కొని మేము ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. సో, ఇప్పుడెట్లా ఉందంటే వాళ్ళకి ఇప్పుడు మీ అవసరం కంటే పక్క వాళ్ళ అవసరం ఎక్కువ అన్నట్లు వాళ్ళు మీ ప్రయారిటీని తగ్గించేసి పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. సో, ఆ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు మిమ్మల్ని దూరం పెట్టేస్తే బెటర్. ఇప్పుడు నేను ఈ పర్సన్ కంటే ఆ పర్సన్ దగ్గరే ఎక్కువ నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆ పర్సన్ నాకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతారు. లేకపోతే నేను అక్కడుంటే హ్యాపీనెస్ పొందుతాను. లేకపోతే నేను ఎంజాయ్ చేస్తాను. లేకపోతే నేను కెరియర్‌లో బాగా సెటిల్ అయిపోతాను. ఇట్లాంటి ఆలోచన అయితే మీ పర్సన్‌కి ఉంది. సో, ఆ విధంగా కూడా ఎమోషనల్‌గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు మిమ్మల్ని డౌన్ చేసేలాగా, మీ మిమ్మల్ని తక్కువ చేసి మీతో మాట్లాడకుండా మీరు ఏదైనా ఇన్ కేస్ మీ మ్యారేజ్ అవ్వలేదనుకోండి. మ్యారేజ్ కమిట్మెంట్ అడగంగానే కాదు, కాదు నేను చెప్తాను ఏ విషయం ఇంకా అప్పుడే కాదు అన్నట్లు మిమ్మల్ని డౌన్ చేస్తున్నారు. లేదు పక్క పక్కనే ఉంటూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కింద లేకపోతే ఎట్లానో. ఉంటారు. కానీ మీరేదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. మీరేదైనా చెప్తుంటే వాళ్ళు వినిపించుకోరు. అలాంటి మైండ్ సెట్‌తో ఉంటారు. ఎంతసేపు వాళ్ళ కళ్ళ ముందు డబ్బే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటేంటంటే ఈ థర్డ్ పార్టీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మైండ్ వాష్ చేస్తూ ఉంటారు. ఇట్లా కాదు, అట్లా వెళ్తే నువ్వు వాళ్ళకిచ్చే మీ పక్కనే ఉంటూ కూడా వాళ్ళతో కాల్స్ మాట్లాడడం, వాళ్ళకి మెసేజ్‌లు చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతా ఉంటాయి. ఎవరైతే సేమ్ ఒకే దగ్గరున్నారో. ఇంకో కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో అయితే అందరి విషయం ఒకటే కాదు కాబట్టి నేను ఇక్కడ డిఫరెన్స్ కూడా చెప్తున్నాను. ఇంకొంతమంది విషయాల్లో ఎలా జరుగుతుందంటే ఎలా అంటే మీరు వాళ్ళు కలిసేటప్పుడు బాగానే మాట్లాడారు. అన్నీ ముందుకెళ్ళా సంగతులన్నీ బానే జరిగినియి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళ మైండ్ సెట్ ఆటోమేటిక్‌గా మారుతుందో, వీళ్ళు డబ్బు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ దగ్గర అవసరాలన్నీ అయిపోయినియి. ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని వీక్ చేశారు.
మీకిదంతా డ్రామాలాగా మీకనిపించే సమయానికి వాళ్ళేం చేస్తున్నారంటే, మీ దగ్గర నుంచి సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోయారు. ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ బాగా చేస్తుంది. ఎట్లా చేస్తారంటే ఆహ్, ఈ పర్సన్‌ని వదిలించేస్తూ నీకు లైఫ్ ఉండదు. లేకపోతే ఈ పర్సన్‌తో నువ్వుంటే నీ లైఫ్ ఇంతే. ఇక్కడ నీకు మనశ్శాంతి ఉండదు. ఇక్కడైతే మా దగ్గరైతే నువ్వు ఇట్లా ఉంటావు, ఇట్లా ఉంటావు. లేకపోతే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నువ్వు బాగా సంపాదించుకోవచ్చు. లేకపోతే అది కాకపోతే నీకు జాబ్ రిలేటెడ్‌గా మేము హెల్ప్ చేస్తాం. మీకు ఫైనాన్షియల్‌గా మీకు హెల్ప్ చేస్తాం. ఇట్లాంటివి చెప్తారు. అన్నీ చెప్పి వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకుంటారు. ఇది సో, ఈ సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉంటుందంటే ఆలోచిస్తూ ఒక స్టెప్ ఎదగాలన్న సిట్యుయేషన్‌లో 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో 3 ఆఫ్ వాండ్స్‌లో బాగా థింక్ చేస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటారు. నేనేం చేయాలి? నేనేం డెసిషన్ తీసుకోవాలి? నాకింకా ప్రేమ కావాలి. నాకింకా డబ్బు కావాలి అని. మీరు చూపిచ్చే ప్రేమ వాళ్ళకి తక్కువైపోతుంది. ఎందుకంటే ఇంకా ఏదో ఆశించేస్తూ ఉంటారు వాళ్ళు. అలా ఉంటుంది అంటే ఇంకా కావాలి అన్న వాళ్ళని ఎంత సాటిస్ఫై చేస్తారు మీరు? అట్లా ఉంటుంది. రోజుకు కొత్తగా ఇంకా ఏదో కావాలి అన్నట్టు వాళ్ళకుంటుంది. సో, ఇక్కడ మీరు గనక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. నాకు చాలా అన్నీ ఉన్నాయి. నేను చాలా సూపర్. నేను అన్ని విషయాల్ని నేను తట్టుకోగలను. ఎట్లాంటి సిట్యుయేషన్స్ జరిగినా నా దగ్గర నేనంత కేపబుల్ అన్నట్టు ఉంటారు. ఇంకొకటి ఫ్యూచర్‌ని నేనిలా డిజైన్ చేసుకోవాలి. నేనిట్లా ఉండాలి అనేది వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదు కదా! మిమ్మల్ని బాధ పెట్టేసి వాళ్ళట్లా ఆలోచించుకుంటూ ఉంటారు. అయితే ఈ సిట్యుయేషన్స్‌లో చాలా స్ట్రగల్ కూడా ఫేస్ చేస్తారు. ఏంటంటే ఏదైనా సమస్యలు రావడం కానీ, డబ్బు పరంగా సమస్యలు రావడం కానీ, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్‌లో ఎవరైనా ఏదో ఒకటి అంటూ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా కెరియర్‌లో కూడా వాళ్ళు వెళ్తున్న స్టేజ్ నుంచి కొంతవరకు వాళ్ళని తగ్గిచ్చేసేసి, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలనడం గానీ, ఇట్లాంటివైతే జరుగుతా ఉంటాయి. వాటిని కూడా ఫేస్ చేస్తారు. కానీ స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉంది కదా! కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళ ఒకటే ఒకటి గోల్. అక్కడ మీతో మీ పని అయిపోయింది. నెక్స్ట్ వేరే దాంట్లో వేరేగా వెళ్ళాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళేం చేస్తారంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఎవరో ఒకరు హెల్ప్ అనేది తీసుకుంటారు. ఆ థర్డ్ పార్టీ వాళ్ళని చక్కగా మౌల్డ్ చేస్తూ ఉంటుంది. ఈ పర్సన్ అంటే ఈ పర్సన్‌కి ఇష్టమా? అయితే వీళ్ళు మీ మీ వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వదిలేసేయి. లేకపోతే వాళ్ళని దూరం చెయి. వాళ్ళు నీ లైఫ్‌లో లేకపోతే నీకు లక్ వస్తుంది. నీకన్నీ కలిసొస్తాయి. ఇట్లాంటివి జనరేట్ చేసే సిట్యుయేషన్స్ కూడా కొంతమంది లైఫ్‌లో ఉంటాయి. అంటే అందరిది ఒకటే కాదు కాబట్టి ఎవరికి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళకైతే అవి జరుగుతాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, జరుగుతాయి. అట్లా తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకేదో ఒక జాబ్ రిలేటెడ్‌గా ఏదైనా చూపించగలుగుతారు. కెరియర్‌లో కూడా నిలబెట్టగలుగుతారు. డబ్బు పరంగా అంటే మీ దగ్గర నుంచి దూరం చేయడం వాళ్ళ ఏకైక లక్ష్యం. టెంపరెన్స్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు కూడా ఈ పర్సన్ కూడా హ్మ్. ఇంకా న్యూగా ఇంకా ఏదైనా చూపిద్దాం. ఆల్రెడీ మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక కాన్ఫిడెన్స్ ఎక్కువుంటుందని ముందే చెప్పుకున్నాం. ప్రతిదాన్ని నేను తట్టుకోగలను, ప్రతిదాన్ని నేను చేయగలను అని ఆహ్, ముందుగానే ఉంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటారంటే అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటారంటే ది టెంపరెన్స్. వాళ్ళు ప్రతి దాన్ని ఆటోమేటిక్‌గా మనీ ఎర్న్ చేస్తారు. మనీ ఎర్న్ చేస్తారు. కానీ మీ దగ్గరికి రావడానికి మాత్రం ఇక్కడ వాళ్ళ మైండ్‌సెట్ ఇంకా డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా వేరే పర్సన్స్ ఎవరైతే ఆఫర్ ఏం చేస్తున్నారో అవన్నీ చూస్తారు. ఇంకా ఎవరు చూపించిన ప్రేమకి ఓవర్‌ఫ్లో అయిపోతూ ఉంటుంది. అక్కడే అట్రాక్ట్ అవుతారు. టెంపరెన్స్ ఎలా అంటే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. మేము మెచ్యూర్డ్ క్యారెక్టర్. మేము మంచిగా అన్నీ చేసుకోగలం అంటారు. ది వరల్డ్ ఇంకా న్యూగా లైఫ్‌ని లీడ్ చేయాలి. న్యూగా ప్రతిదాన్ని బిగిన్ చేయాలి అన్నట్టుంటారు. అన్ని జర్నీ సాగుతూ ఉంటాయా? ఈ 9 ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటుందంటే, ఇన్ని సాగుతున్నా ఎందులో కూడా వాళ్ళకి జెన్యూనిటీ అనేది ఒక్కొక్కసారి కనిపించదు. అంటే మీరిచ్చేంత ప్రేమ కానీ, మీరిచ్చేంత ఎఫెక్షన్ కానీ, మీరు ఎలా అయితే నిస్వార్థంగా అంటే ఎట్లాంటి స్వార్థం లేకుండా ఈ పర్సన్ నా పర్సన్ కాబట్టి నేను ఇంతలాగా అన్నీ డెడికేట్ చేసుకుంటారు. మీరు మీ దగ్గర ఏదైతే ఉందో అన్నీ సాక్రిఫైస్ చేస్తారు ఆ పర్సన్ కోసం. మీరిచ్చే అంత జెన్యూనిటీ అక్కడ ఎక్కడా దొరకదు వాళ్ళకి. అది కూడా వాళ్ళ ఈ పని జరిగిన తర్వాత ఆలోచిస్తారండి. అంటే ఇప్పుడు ఆలోచించరు. కానీ ఫ్యూచర్‌లో ఇవన్నీ జరిగిన తర్వాత ఆలోచిస్తారు. చుట్టూ అయితే రిలేషన్స్ ఉంటాయి. మిగతా ఎమోషన్ కనెక్షన్స్ చాలా ఉంటాయి. కానీ అప్పుడు మీరు గుర్తొస్తారు. అంటే ఇదంతా కొంతకాలం జరిగిన తర్వాత మీరు గుర్తొస్తారు. కానీ ఏం చెయ్యాలి అనేది అప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా? ఈ ఈ చూపిస్తున్న ఈ ప్రేమలన్నీ కూడా మాకు కరెక్ట్‌గా లేవు. ఈ థర్డ్ పార్టీ కూడా మమ్మల్ని
కరెక్ట్‌గా మా మనసుని అర్థం చేసుకోలేదు. ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ది వరల్డ్ న్యూగా ఇంకా ఏదైనా బిగిన్ చేయాలి. ఆశ ఉంటుంది మీ వాళ్ళకి. మీ సోల్‌మేట్‌కి బాగా ఆశ ఉంటుందండి. సో, ఆశ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా, ఇంకా, ఇంకా అని ముందుకెళ్ళిన తర్వాత అందరూ చూపించే ప్రేమ అప్పుడు తక్కువగా అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు మళ్ళీ మీకోసం ఆలోచిస్తారు. ఆ టైంలో వాళ్ళలో ఒక ఎలాంటిదంటే రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. హియర్ అప్ అని. ఎక్కడంటే, అయ్యో! నేనేమైనా మిస్టేక్ చేశానా? నేనిక నెక్స్ట్ ఏం చేయకూడదు. ఏది జరిగినా దేవుడి మీద భారమేద్దాం. మళ్ళీ వాళ్ళొచ్చి నా లైఫ్‌లో కలిస్తే బాగున్ను. నేనేమైనా మిస్టేక్ చేశానా? నేనెందుకు ఇట్లా చేశాను? అని ఒక రియలైజేషన్ అయితే మొదలవుతుంది. సో, రియలైజేషన్ మొదలైనా కూడా ప్రతిదాన్ని ఎట్లా ఉంటారంటే చెప్పాలి అనుకుంటారు. కానీ చెప్పలేరు. వాళ్ళు ఏదైతే వర్క్ రిలేటెడ్‌గా చేసుకుంటూ వెళ్తారో దాన్నే చేసుకుంటూ వెళ్తారు. కానీ పెయిన్, బాధ అనేది మనసులో ఉంటుంది. అక్కడ ఉన్న రిలేషన్స్‌తో వాళ్ళు హ్యాపీగా ఉండరు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ప్రతిదాన్ని ఒక డివోషనల్‌గా దేవుడి మీద భారమేస్తారు. నేను సాంప్రదాయాలు పిలుస్తాను. అనవసరంగా నేనేదో మిస్టేక్ చేశాను అని మాత్రం రియలైజ్ అవుతారు. కానీ వాళ్ళు ఏదైతే యాక్షన్ గాని, ఏదైతే చేయాల్సిన బాధ్యతలు గాని ఉన్నాయో, వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే ఉంటుంది. కానీ మీ విషయంలో మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఫీల్ అయినా కూడా ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళ వెంటనే కూడా మీ దగ్గరికి రావటానికి నచ్చుకోరు. ఏం జరుగుతుందంటే టైం కోసం వెయిట్ చేస్తారు. ఆ టైం ఎప్పుడు అంటే యాక్షన్ రూపంలో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము, ఎలాగో ఒకలాగా అప్రోచ్ అవుదాం అని వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ ఎట్లా ఆలోచిస్తారంటే దేవుడు ఎప్పటికైనా మళ్ళీ మేము చేసిన మిస్టేక్‌ని మాకు తెలిసేలా చేశాడు. వాళ్ళకి మమ్మల్ని అర్థం చేసుకునే స్టేజ్ వస్తుంది అన్నట్లు వెయిట్ చేస్తారు. అన్నిటిని భగవంతుడి మీద భారం వేస్తాడు. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేశారని వాళ్ళకి రియలైజ్ అయ్యే రోజు వస్తుంది 100% అనేది ఇక్కడ రీడింగ్‌లో తెలుస్తుంది గైస్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇవన్నీ జరగడానికి చాలా ప్రాసెస్ జరుగుతుంది. టైం అయితే పడుతుంది. ఇప్పుడున్న వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనూ, లేకపోతే వాళ్ళ యొక్క మనీ మైండ్ సెట్‌తోని మిమ్మల్ని బాధపెడుతున్నారో, వాళ్ళు 100% రి రి ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు. నేను తప్పు చేశానని ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడు ఆ చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడైతే వీళ్ళంతా నాకు జెన్యూన్ కాదు అని వాళ్ళకి తెలుస్తుందో, ఆ టైం అనేది ఒకటొస్తుంది. ఆ టైం రాకుండా అయితే ఉండదు. అన్ని చాలా చాలా రిలేషన్స్ ఉంటాయి. చాలా మంది వాళ్ళ చుట్టూ ఉంటారు. కానీ వాళ్ళ మనసు అప్పుడు మిమ్మల్ని కోరుకుంటుంది. అప్పుడు మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ ప్రతిదాన్ని చెప్పినా మీరు ఆల్రెడీ మీ మనసులో మాటలు మనం ముందే తీసుకున్నాం. మీకేమనిపిస్తుంది? డ్రామా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ మళ్ళీ మన లైఫ్‌లో జరగకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తుంది? ఇదంతటి నుంచి నేనెప్పుడు బయటపడతాను? ఇవన్నీ ఫీలింగ్స్ నన్ను బతికుండంగానే చంపేస్తున్నాయి అన్నట్లు మీ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఆ! వద్దు నాకి ఇప్పుడు ఆ పర్సన్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉండరు. మళ్ళీ మోసపోతానేమో అన్నట్టు అంటే యాక్సెప్ట్ చేసినా కూడా ఒకవేళ మీకంత ఇంట్రెస్ట్ ఉండి యాక్సెప్ట్ చేసినా కూడా భయమనేది మీ మనసులో ఉండిపోతుంది. అదే మిమ్మల్ని దూరం పెడుతుంది. అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో, వాళ్ళు అవన్నీ గమనిస్తా ఉంటారు. ఎందుకంటే తెలివిగానే ఉంటారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బాగా తెలివిగానే ఉంటారు. తెలివైన వాళ్ళు కాబట్టే మిమ్మల్ని అంత ఈజీగా మోసం జేస్తారు. మిమ్మల్ని అంత ఈజీగా వదిలేసుకొని వేరే స్టెప్‌కెళ్తారు. అన్నీ జరుగుతాయి. అక్కడ అంతా చుట్టూ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. ఆహా! ఇక్కడ అంత జెన్యూనిటీ లేదు. ఇక్కడంతా డబ్బులు సంపాదిస్తారు. కెరియర్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఏదో సాధించాలనుకుంటారు. రిలేషన్‌షిప్స్‌ని కోరుకుంటారు. ఎమోషనల్‌గా అన్ని విషయాలు ఎంజాయ్ చేయాలనుకుంటారు. అన్నీ అయిన తర్వాత ఒకానొక స్టేజ్‌కొస్తారు ఎవ్వరైనాన. వచ్చినప్పుడు తెలుస్తది నిజమైన ప్రేమేంటో, అవసరాల కోసం వచ్చే వ్యక్తులెవరో. ఆ విషయం తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు భగవంతుడిని నమ్మడం మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే చెప్పాలి, జరగాలి, ఏదో ఒకటి చెప్పాలి, నీ దగ్గరికి రావాలి అని ఒక కోరికైతే బలంగా ఉంటుంది వాళ్ళలో. కానీ సిట్యుయేషన్స్ ఏం చేస్తాయంటే చెప్పనివ్వవు అంత తొందరగా. ఏదో ఒక టైంకి మీరే రావాలి అన్నట్టు మీరే వాళ్ళకి ఏదైనా చెప్పాలి. లేకపోతే మీతోనే ఎవరి ద్వారానైనా మీ విషయాలు తెలియాలి. ఇట్లాంటి ఆలోచనలతో ఉంటారు. ఒక స్ట్రాంగ్‌గా పోనీలే నేను మిస్టేక్ చేశాను. నేను ఇక్కడే ఉంటాను. దేవుడే ఏ టైంకైనా కలుపుతాడు అని వెయిట్ చేస్తూ ఉండడం కూడా కొన్ని మంది వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుందండి. సో, ఇదైతే రోజ్ రీడింగ్. సో, మీకు ఏంజెల్స్ ఏ విధమైన మెసేజెస్ ఇస్తున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీకు రీడింగ్ అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అర్థమై
ఏంజెల్స్ మీకోసం ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాయి? ఏంజెల్ మెసేజెస్ ఏమిస్తున్నాయి? ఇంత పెయిన్‌ని మీరు తట్టుకుంటున్నారు. సో, అదే పెయిన్‌ని వాళ్ళు కూడా భరించడం అనేది జరుగుతుంది. కాకపోతే టైం పడుతుందనేది యూనివర్స్ చెప్తుంది. సో, ఏంజెల్ మెసేజెస్ ఏంటి? ఔట్ విత్ ఓల్డ్, ఇన్ విత్ న్యూ. ఏదైతే పాత విషయాలు జరిగిపోయిన ఉన్నాయో వాటి నుంచి మీరు మెల్లగా బయటపడాలి. కొత్తదనంతో మీరు నిండాలి అనేది ఏంజెల్స్ మెసేజ్ గైస్. సో, చూసారా? ఈ స్పెషల్ బాండ్ విత్ మీరు ఎట్లా ఉండాలంటే మీతో మీరు స్పెషల్ బాండ్ అనేది పెంచుకోవాలి. ఫస్ట్ వీళ్ళందరి గురించి ఆలోచించడం ఆపేసేయాలి. ఒక పాత జరిగిపోయిన పాస్ట్ ఏదైతే బాధాకరమైన విషయాలున్నాయో వాటిని మీరు మెల్లగా మానుపుకొని అంటే వాటిని పక్కకు పెట్టి కొత్తదనాన్ని మీలో మీరు నింపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు బాండింగ్ అనేది పెంచుకోవాలి అనేది ఏంజెల్స్ మెసేజ్ అండి. సో, ఏంజెల్స్ గార్డియన్స్ ఎప్పుడు వింగ్స్ కింద అంటే ఏంజెల్స్ ఇవి మీకు మెసేజ్ రూపంలో అందిస్తున్నాయి. సో, ఏంజెల్స్ ఏం చెప్తున్నాయంటే మీరిలా ఉండి పాతని పక్కన పెట్టి కొత్తదనాన్ని మీలో నింపుకోండి. మీతో మీరు టైమ్‌ని స్పెండ్ చేయండి. మీతో మీరు బాండింగ్ పెంచుకోండి. మిమ్మల్ని మీరు నచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీతో బాండింగ్ మీతోనే మీరు బాండింగ్ పెంచుకోండి. మీతోనే మీరు బంధం ఎక్కువ పెంచుకోండి. ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుంటేనే కదా! మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనేది ఏంజెల్స్ మెసేజ్. సో, ఆ నెక్స్ట్ ఏం చేస్తాయంటే ఏంజెల్స్ మీకు ఏది కావాలో అది ఏంజెల్స్ మీకు తప్పకుండా ఇచ్చి మిమ్మల్ని ఏంజెల్స్ వింగ్స్ కింద, ఏంజెల్స్ రెక్కల కింద ప్రొటెక్ట్ చేస్తాయి. మీ డివైన్ లవ్ మీకు దక్కుతుంది అని ఏంజెల్స్ చెప్తున్నాయి. చూసారా ఎంత చక్కటి మెసేజెస్ ఏంజెల్స్ నుంచి వస్తున్నాయో. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.